అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమేష్ గాజుల, అను హాస్పిటల్, విజయవాడ. ఈరోజు ప్రతి చోట చాలా మంది సఫర్ అయ్యేది నొప్పులతో. చాలా నొప్పులకి పరిష్కారం ఉంటుంది, కొన్ని నొప్పులు మాత్రం అలాగే దీర్ఘకాలికంగా ఉండిపోతాయి. వీటికి కొన్ని వైద్యాలు రీజనరేటివ్ థెరపీ అంటే స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి ఏ విధంగా వైద్యం చేస్తారు, ఈ విభాగానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ గోవర్ధిని గారు నాతో ఉన్నారు. ఆవిడ మాటల్లోనే మనం విందాం. నమస్తే అండి. ఎంతో మంది లాంగ్ స్టాండింగ్ గా మందులు వాడుతూ తద్వారా కలిగే కాంప్లికేషన్స్ ని ఫేస్ చేస్తుంటారు. లైక్ అల్సర్స్ రావటం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్ రావటం కానీ. అంటే మీరు చూసే అత్యంత కామన్ కండిషన్స్ ఏంటి? ఎక్కువగా చూసే కండిషన్ లో బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి, అలాగే సయాటికా, నీ పెయిన్స్ అంటే మోకాల నొప్పులు, స్పోర్ట్స్ మూలాన ఇంజూర్ అవటం, హిప్ పెయిన్ కానీ, టెన్నిస్ ఎల్బో, క్యాన్సర్ పెయిన్స్, అలాంటి కండిషన్స్ కూడా మన పెయిన్ మేనేజ్మెంట్ లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డయాబెటిక్ పేషెంట్స్ చూస్తాం, చాలా మంది అనేక రకమైన సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. అంటే భుజం పూర్తిగా ఎత్తలేకపోవటం, భుజాన్ని పూర్తిగా తిప్పలేకపోవటం, కనీసం హెయిర్ దువ్వుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ పేషెంట్స్. డయాబెటిక్ పేషెంట్స్ లో కామన్ గా ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్ ట్రీట్మెంట్ గా చూస్తూ ఉంటాం. ప్రతి ఏజ్ గ్రూప్ లోనూ ఈ నడుము నొప్పి అనేది ఉంటుంది. ఈ నడుము నొప్పికి రకరకాల కారణాలున్నా అందులో ముఖ్యమైనది సయాటికా. ఈ సయాటికాకి ఎటువంటి వైద్యం ఉంది? మీరు అన్నట్టు బ్యాక్ ఎక్ ఈవెన్ పెద్ద వయసు వారిలోనే కాదు, చిన్న వయసు వారిలో కూడా కామన్ గా చూస్తాము. జిమ్ కి వెళ్ళటం వల్ల ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వారిలో కూడా ఈ స్లిప్ డిస్క్ అనేది కామన్ గా చూస్తాము. వీటిలో ఇనిషియల్లీ టాబ్లెట్స్, రెస్ట్ తోటి యూజువల్గా 80% ఆఫ్ ద పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఈవెన్ 3 వీక్స్ తర్వాత కూడా రెస్ట్ తోటి కానీ, ఫిజియోథెరపీ తోటి, టాబ్లెట్స్ తోటి నొప్పి తగ్గకపోతే మన పెయిన్ మేనేజ్మెంట్ లో ట్రాన్స్ఫార్మినల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ద్వారా ఎక్కడైతే డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్స్ ఇంపింజ్ అవుతుందో అక్కడ ఇంజెక్ట్ చేయటం మూలాన ఆ సయాటికా పెయిన్ అనేది తగ్గుతుంది. చాలా మంది క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్స్ ఉంటారు. ఈ క్యాన్సర్ పెయిన్ అనేది చాలా క్రూషియేటింగ్ గా ఉంటుంది, అంటే చాలా భరించలేనంత నొప్పిగా ఉంటుంది. ఆ చివరి దశల్లో వాళ్ళు అటువంటి నరకయాతన పట్టడం అవసరమా అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్ లో క్యాన్సర్ పెయిన్ బాధపడుతాం. అలాంటి కండిషన్స్ లో ఎక్కడైతే ఈ క్యాన్సర్ ఉందో ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ లో కానీ, అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో లోకల్ ఎనెస్థెటిక్ డ్రగ్ ఇంజెక్ట్ చేస్తాం. దాని ద్వారా వాళ్ళకి ఒక 50% కన్నా ఎక్కువ రిలీఫ్ వచ్చింది అని అంటే దెన్ విల్ గో విత్ థెరప్టిక్ ఇంజెక్షన్, అంటే లాంగ్ టర్మ్ గా పనిచేసే ఇంజెక్షన్స్ కి వెళ్తాం.